తెలంగాణ కాంగ్రెస్ కు త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం కొద్ది రోజుల్లో ముగియబోతోంది. పైగా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉన్నందున త్వరగా కొత్త చీఫ్ ను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరారు. దీంతో గాంధీ భవన్ బాస్ పదవి కోసం కాంగ్రెస్ లో పోటీ తీవ్రమైంది. ఎంతో మంది సీనియర్లు పీసీసీ చీఫ్ పదవి కోసం ఎవరి మార్గాల్లో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇంతకీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నది ఎవరు? వాచ్ ఇట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా జోడు పదవుల్లో కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉండేవారు. కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆయనకే ముఖ్యమంత్రి పదవి దక్కింది. అయితే పార్లమెంటు ఎన్నికలు కూడా ఉన్నందున పీసీసీ చీఫ్ గా రేవంత్ ను కొనసాగించారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా ముగిశాయి. అందువల్ల కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. పార్టీ పదవి మరొకరికి ఇస్తే తాను పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టడానికి వీలవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఆయన సామాజిక వర్గం నేతలకు కాకుండా మరొక సామాజిక వర్గానికి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేవారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి శ్రీనివాస్, కె కేశవరావులు చెరొకసారి పీసీసీ చీఫ్లుగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో పీసీసీ చీఫ్ గా బీసీ లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేస్తారనే చర్చ నడుస్తోంది. దీంతో ఆయా వర్గాల నుంచి సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున గాంధీ భవన్ బాస్ పోస్ట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా మధు యాష్కి గౌడ్, సురేష్ షెట్కార్లు పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తనకు ప్రమోషన్ కావాలని ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ తాను మంత్రిగా కొనసాగుతూనే పీసీసీ చీఫ్ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తానని కాంగ్రెస్ హైకమాండ్ కు చెబుతున్నారు. తనకు ప్రస్తుతం ఎలాంటి బాధ్యతలు లేనందున పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పూర్తి సమయం పార్టీకే కేటాయిస్తానని, అందువల్ల తనకే గాంధీ భవన్ బాస్ పోస్టు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, అద్దంకి దయాకర్లు పోటీ పడుతున్నారు. సంపత్ మాదిగ సామాజిక వర్గం కాగా అద్దంకి మాల సామాజిక వర్గం. దీంతో ఈ ఇద్దరు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి మంత్రి సీతక్క, బలరాం నాయక్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న మంత్రి పదవి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయకుండా వీలుంటే పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని సీతక్క కోరుతున్నారని సమాచారం. తన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కోరుతున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచే ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఆ వర్గం నుంచే ముగ్గురు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డి ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ప్రమోషన్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఇక కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ నేత అయిన కుందూరు జానారెడ్డి కూడా తన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని పీసీసీ ఇవ్వాలంటున్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కుదిరితే మంత్రి పదవి లేదంటే పీసీసీ చీఫ్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఇలా మంత్రులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ తో సహా అనేక మంది సీనియర్ నాయకులు టీపీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. పోటీ ఎక్కువ కావడంతో ఎవరికి ఇస్తే ఎలా ఉంటుందో అన్న సందేహంతోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆలస్యం చేస్తోందని అంటున్నారు. ఇంతకీ గాంధీ భవన్ పగ్గాలు ఎవరి చేతికిస్తారో చూడాలి.